హలో వియర్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో జలశక్తి సంఘం ఆధ్వర్యంలో, జలశక్తి మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన ఇరు రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు నీటిపారుదల మంత్రుల స్థాయి సమావేశంలో ఈరోజు ఒక మంచి నిర్ణయం జరిగింది. ఏంటంటే, మరి ఇరు రాష్ట్రాలు నష్టపోకూడదు. మిగులు జలాలు, వరద జలాలు ఏవైతే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయో వాటిపైన ఈ బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మించి ఆ నీటిని, రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన తన వాదనలు కూడా సమర్థవంతంగా గట్టిగా వినిపించారు. అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి తమ వాదనల్ని, తమ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మేము ఈ నీళ్లు ఇవ్వడం అనేది మరి మేము ఒప్పుకోన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. మొత్తానికి జలశక్తి శాఖ మంత్రి వర్యులు, కేంద్ర మంత్రి వర్యులు ఈ విషయం పైన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఏదేమైనప్పటికీ ప్రజలు సాగునీరు, తాగునీరుకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం కూడా మరి ఇబ్బంది పడకుండా నీరు అనేది చాలా అవసరం. కొంతమంది నీటి జలశక్తి నిపుణులు కూడా ఒక ఆయన దీనిపైన చాలా విరుద్ధంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఈ వరద జలాలు అనేవి జనరల్గా వాటిపైన కట్టే ప్రాజెక్టులు మనుగడ సాగించలేవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వరద జలాలు అనేవి ఎక్కువగా రావు. కాబట్టి పైనున్న ప్రాజెక్టులు కిందకి నీళ్లు వదిలితే తప్ప వరద జలాలు అనేవి మనుగడ సాగించలేవు కనుక మరి ఈ ప్రాజెక్టులు కట్టడం అనేది దండగా, అనవసరం అన్నట్టుగా, దీనికి ఒప్పుకోకూడదు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే ఒకసారి మరి 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని కనుక అంగీకరించినట్టయితే పై వాళ్లకు ఉన్నా లేకపోయినా 200 టీఎంసీల నీళ్లు కిందకు వదిలేయాల్సి వస్తుంది. మరి అది తెలంగాణ ప్రజలకి అది అంత మంచిది కాదు. వాళ్ళ పొలాలు, వాళ్ళ తాగునీరు అవసరాలు, ఇవన్నీ కూడా వాళ్ళ పరిశ్రమ అవసరాలు కూడా తీరకుండా వాళ్ళు నష్టపోతారని చెప్పి ఆయన చెప్పారు. కానీ మరి ఈ నీటి తలసరి లభ్యత ప్రకారం చూస్తే ప్రాజెక్టుల నుంచి, గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి 3000 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నట్టుగా ఒక అంచనా. మరి గోదావరికి వరద ఎప్పుడు ఉంటుంది కానీ కరువు, ఎండిపోవడం అటువంటిది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ కొత్త వాదన అనేది చాలా విచిత్రంగా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామం. దీన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పట్లాగే యథావిధిగా యాంటీ ఆంధ్ర అనేది తెలంగాణ ప్రజల్లో ఆంధ్రుల్ని ద్వేషించు అని చెప్పే ఒక పద్ధతి, ఒక సైద్ధాంతిక ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత అనే భావజాలాన్ని తెలంగాణ ప్రజల మనసుల్లో నింపి ఎలా అయితే వాళ్ళు ఎలక్షన్స్లో నెగ్గి 10 ఏళ్లు పరిపాలించారో అదే సైద్ధాంతికతతో, అదే సిద్ధాంతంతో ఈరోజు ఈ కమిటీ ఏర్పాటుని కానీ, మీ వరద జలాలు, మిగులు జలాల మీద బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని కట్టడం అనుసంధానించే
ప్రాజెక్ట్ని కట్టడం కూడా మరి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు గారికి అనుకూలంగా కమిటీ ఏర్పాటుకు అంగీకరించారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వృధా మాటలు. ఇది కాదు. ఏదేమైనప్పటికీ మన తెలుగు ప్రజలందరూ సంతోషంగా, సుభిక్షంగా, ఐశ్వర్యవంతంగా, ఆనందంగా ఉండాలి. అదేవిధంగా రాయలసీమ రతనాల సీమగా రూపుదిద్దుకోవాలంటే మరి నీరు అనేది ఎంతైనా అవసరం. అక్కడ ఎన్నో వేల ఎకరాలు పొలాలు అలా ఎండిపోతూ, నీటి లభ్యత లేక పంటలు నష్టపోతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ సిటీ కానీ, ఏరోస్పేస్ సిటీ కానీ, మరి అన్ని పరిశ్రమలు కూడా, కార్ల పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా మరి రాయలసీమలో రాబోతున్నాయి. వాటన్నిటికీ కూడా మరి నీళ్ళు అవసరం. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ కూడా వస్తుంది, దానికి కూడా నీళ్ళు అనేవి అత్యంత అవసరం. ఈ అన్ని జిల్లాలకి కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా వీటన్నిటికీ కూడా మరి నీరు అనేది పుష్కలంగా అందాలి అంటే గనుక తప్పనిసరిగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయి తీరాలి. అదేవిధంగా పోలవరం నుంచి మరి నీరు అనకాపల్లి వరకు వస్తుంది ఈ డిసెంబర్ నాటికి అని చెప్తున్నారు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తర్వాత మిగిలిన ఇక్కడ స్థానికంగా మిగిలిన ఊర్లన్నిటికీ, మండలాలన్నిటికీ చెరువులు మరియు కాలువలు అవన్నీ నింపడం ద్వారా మరి సమర్థవంతంగా ఈ నీటి కరువుని ఎదుర్కొని చక్కని పొలాలు పండించుకుని వరి, ఇతర మాగాణి పంటలు కూడా పండించుకునే సామర్థ్యం రైతుకున్నప్పటికీ నీరు లేకపోవడం వల్ల ఉత్తరాంధ్ర వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా విశాఖ జిల్లా వాసులు, విజయనగరం జిల్లా వాసులు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద నదులు ఏం లేవు. కాబట్టి తప్పనిసరిగా అతి త్వరలోనే మరి పోలవరం నుంచి ఉత్తరాంధ్రని కూడా అనుసంధానించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి. తప్పక పరిశీలించి పనుల్ని త్వరితగతిని చేపట్టి అపర భగీరథుడిలాగా ఈ ప్రాంతాలని కాపాడుతారని, ఆదుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్ర. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్. గుడ్ నైట్.